సభకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు గారి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి శోభ గారు వారికి ఇప్పుడే మనందరి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు సంఘటన పరువుకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ లీడరు, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా గతంలో రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీ డికే అరుణ గారు, మన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, అదే కాకుండా మన ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు, మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన ఎన్నికల పర్యవేక్షకులుగా పనిచేసి గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు వెన్నంటి ఉన్నటువంటి అభయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించినటువంటి మన సంఘటన పరువులో కీలక పాత్ర పోషించినటువంటి లక్ష్మీనారాయణ గారు, సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరూ క్షమించాలి, ఎవరి పేరు తీసుకోవడం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మన యొక్క శాసనసభ బీజేపీ పక్ష నాయకులు మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, మోర్చా ఆఫీస్ బేరర్సు, అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు, మండల బీజేపీ అధ్యక్షులు, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సంబంధించినటువంటి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్త సోదరి సోదరుమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, సంఘటన పరువు సభ్యత్వము గత సంవత్సరము పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది. ఈ సంవత్సరం పాటు మనమందరం కూడా ఎంతో కష్టపడి గ్రామ గ్రామాన పోలింగ్ బూత్లో ఈరోజు బీజేపీ సభ్యత్వ సేకరణ చేశాం. మీకు అందరికీ తెలుసు, గతంలో మన యొక్క సాధారణ సభ్యత్వము మన రాష్ట్రంలో 11 లక్షలు ఉండేది. అది ఈరోజు సుమారు 34 లక్షలకు ఈ యొక్క సభ్యత్వం ఈరోజు చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా విజయవంతంగా ఈరోజు 38 జిల్లాలకు సంబంధించి 36 జిల్లాలలో మన యొక్క అధ్యక్షుని యొక్క జిల్లా అధ్యక్షుని ఎన్నిక పూర్తి చేసుకున్నాం. అదే కాకుండా 937 మండలాలు ఉంటే 911 మండలాలకు
మనము మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసుకున్నాం. అదే కాకుండా శక్తి కేంద్రాలు 5610 శక్తి కేంద్రాలను ఈరోజు మనము నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన పోలింగ్ బూతులు సుమారు 20,000కు పైగా పోలింగ్ బూత్ కమిటీలలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు క్రియాశీలక సభ్యత్వము 34,000 మంది క్రియాశీలక సభ్యులుగా ఈరోజు మనము మరి ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈరోజు ఈ యొక్క సభ్యత్వ సేకరణలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎంతో విజయవంతంగా మనము ఈ యొక్క సంఘటన పరువులో కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కరు ఉండండి, దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కడ కూర్చోండి. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీల్లేదు. ఎవరైతే సభ్యుడిగా చేరుతారో వారింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ యొక్క ఆన్లైన్ మెంబర్షిప్ కూడా విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు సంఘటన పరువు ఏదైతున్నదో దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారున్నా, ఇంతెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీగా నంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీదనే బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి
తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు చూసాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36-37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు జెండాను, భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రూరల్ తెలంగాణ, 50% తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 3 స్థానాలకు జరిగితే మనం 2 స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు. అంతకుముందు ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ నుంచి కూడా మన పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పటికీ మొత్తము టీం అంతా, అది జిల్లా అధ్యక్షుల టీమే కావచ్చు, జాతీయ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరము కష్టపడి పనిచేశాము, ఐక్యమత్యంతో పనిచేశాము. రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మనందరము కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ పైన కాషాయ ఎజెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ 2 పార్టీలే కారణం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కుటుంబంతో దోచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనమందరము రానున్న రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనకు తెలుసు, గత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది సన్నాసులనటాలు ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది.
ఈరోజు గ్రామ పంచాయతీ వార్డులో శానిటేషన్ జరుగుతుందంటే, గ్రామాలలో వీధి లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాలలో సిమెంట్ రోడ్లు వస్తున్నాయంటే, గ్రామాలలో పనిచేసేటువంటి మరి శానిటేషన్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయంటే, గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్మాణం జరిగాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మనీరేగా ద్వారా కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 3 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. వచ్చే సంవత్సరము 2026 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తి చేశాం. సింగిల్ లైన్ ఉంటే డబల్ ఉంటే ట్రిపుల్ ఉంటే 4, ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 80,000 కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. 1,50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటేరియట్కి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో ₹1 గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ₹1 అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, సుమారు ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా 34 సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మా ఎజెండా డెవలప్మెంటు, మా ఎజెండా నీతి నిజాయితీ, మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో, లేక రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేదు. ఈరోజు 8 మంది తెలంగాణ నుంచి మన పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలలేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో మేము ముందుకెళ్తాం తప్ప
ఈరోజు మరి ప్రతిదానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతిరానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ వరగబెట్టింది, బీఆర్ఎస్ పార్టీ వరగబెట్టింది. మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సంస్థల పేరు తెచ్చాను, కానీ సమయభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఈరోజు మనం అందరం కూడా గ్రామాన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్లను నిర్మాణించి మొదలు పెడితే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ అవుతోంది. ఎవరు తెచ్చారు తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ? కేసీఆర్ తెచ్చాడా? రేవంత్ రెడ్డి తెచ్చాడా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి పెట్టాడా? కేసీఆర్ పెట్టాడా? ఈరోజు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఎవరు తెచ్చారు? రేవంత్ రెడ్డి తెచ్చాడా? కేసీఆర్ తెచ్చాడా? కేటీఆర్ తెచ్చాడా? ఎవరు తెచ్చారు? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో చేశాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఎజెండాతో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారో ఎజెండాతో ముందుకెళ్ళాలి. అదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. ఈరోజు ఎవరిని కలిసినా, ఏ ఎమ్మెల్యేలను కలిసినా, ఏ ఎంపీలను కలిసినా, ఏ మీడియా పర్సన్ని కలిసినా మీకు అవకాశం ఉంది, ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నారు. అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి. ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అందుకే నేను జిల్లా పార్టీని, రాష్ట్ర పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను, కార్యకర్తలందరికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అండగా నిలబడి అవకాశం కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది అధ్యక్షులతో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించింది. ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 1980లో బీజేపీ ప్రారంభమైనప్పుడు డిఎస్పి రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పివి చలపతిరావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, చిలకం రామచంద్రరెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈరోజు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. కాబట్టి ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. అది అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు.
వచ్చింది వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు? మా పార్టీ కార్యకర్తల పార్టీ, మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా మేము ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాం. కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నేను చివరగా రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు. రామచంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చాలో పనిచేశారు. అనేక సార్లు వారికి లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. చాలామందికి తెలియదు. ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. ఇటీవల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 3 సీట్లు మనం గెలిచాం. ఒకటి హైదరాబాద్ నుంచి ముందుసారి గెలిచాం, ఆ తర్వాత 2 గెలిచాం. ఆ శాసనమండలి ఎన్నికలకు వారు కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కాబట్టి ఈరోజు రామచంద్రరావు గారు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నడ్డా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, రేపు ఎవరైనా వస్తారు. కాబట్టి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులయ్యారు, కొంతమంది మండల అధ్యక్షులయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి సంస్థాగత ప్రక్రియ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము, పార్టీ యొక్క లక్ష్యం కోసము, పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, గత 2 సంవత్సరాలు అంటే నేను 4వసారి పార్టీ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టాను. 4th టైం. 2004లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి 2009లో రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. ఆ రకంగా మొన్న గత సంవత్సరం అంటే 2024 జూన్లో బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది కూడా జరిగినప్పటికీ దయచేసి అందరూ పెద్ద మనసుతో క్షమించి పార్టీ కోసము మరి అందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా వేదిక మీద ఉన్న నాయకులు కానీ, వేదిక ముందున్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మరి పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐకమత్యంతో పోదాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే 370 ఆర్టికల్ తొలగించాము. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే త్రిబుల్ తలాక్ పోయింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే ఈరోజు రైతులకు ఎంఎస్పీ పెంచుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రమండలంలో 3 రంగుల జెండా ఎగిరేశాము. ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు అధికారం మన కోసం కాదు, అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి. ఆ అధికారం ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు మంత్రులు అవుతారో, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో కాదు ఎజెండా. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కమలం పువ్వు జెండా చేత పట్టుకొని మనం ఇంటింటికి వెళ్దాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మనందరి తరఫున ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీమతి కేంద్ర మంత్రి శోభా మేడం గారికి, అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే భారత్ మాతాకి.